హాయ్ హలో వెల్కమ్ టు దేవి డిప్లొమా మ్యాథ్స్. సో లాస్ట్ క్లాస్లోని 2 sin A sin B 2 cos A cos B మోడల్ నేర్చుకున్నాం కదా. సో నెక్స్ట్ మెథడ్ ఇది. సో మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ సబ్స్టిట్యూషన్లోని ఫస్ట్ మెథడ్ కంప్లీట్ చేస్తాం, సెకండ్ టైప్. సో ఇందులోని ఇంటిగ్రల్స్ ఆఫ్ ద టైప్ ఇంటిగ్రల్ f ఆఫ్ x హోల్ పవర్ ఆఫ్ n ఇంటూ f డాష్ ఆఫ్ x dx. ఇక్కడ ఏదైతే f ఆఫ్ x తీసుకుంటామో ఆ f ఆఫ్ xని డెరివేటివ్ చేస్తే ఆ వాల్యూ ఇక్కడ రావాలన్నమాట. ఓకేనా. సో ఇంకా f ఆఫ్ x హోల్ పవర్ సమ్ n ఈక్వల్స్ టు 1 2 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ నెంబర్స్ ఉంటాయి. ఇది ఇప్పుడు యూస్ చేయాలి. ఇక్కడ ఏదైనా సమ్ ఫంక్షన్ ఇచ్చారు, సమ్ ఫంక్షన్ కాస్ ఎక్స్ అనుకోండి, సమ్ ఫంక్షన్ కాస్ ఎక్స్ ఇచ్చి ఇక్కడ సైన్ ఎక్స్ ఇస్తాం. సో దీన్ని డెరివేటివ్ చేస్తే ఇది రావాలి. సో అలాంటి ఫంక్షన్ అయితే మాత్రమే ఈ మెథడ్ యూస్ చేయాలి. ఓకేనా. సో ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ టర్మ్ ఇప్పుడు కూడా ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి. ఓన్లీ ఫస్ట్ టర్మ్ని టీ అనుకోవాలి. ఏమనుకోవాలమ్మా, ఓన్లీ ఫస్ట్ టర్మ్ని టీ అనుకొని తర్వాత డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో మనం టైప్ 1లో ఏం చేసాము, సేమ్ టీ అనుకొని ఇక్కడ సాల్వ్ చేస్తామంటే ఎక్స్ ఇంటిగ్రేషన్ మొత్తం ఎక్స్ టర్మ్స్లో ఉన్నదాన్ని టీ టర్మ్స్లోకి కన్వర్ట్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఎఫ్ డాష్కి డెరివేటివ్ చేస్తే డాష్ అవుతుంది. సో డాష్ అయినా డి బై డిఎక్స్ అయినా ఒక్కటే. సో డిటీ బై డిఎక్స్. సో ఈ డిఎక్స్ ఇచ్చాడు వస్తే ఏమవుతుంది, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ. సో ఈ ప్లేస్లోనే దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి, ఈ ప్లేస్లో దీన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఈక్వేషన్లో వేద్దామా. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమనుకున్నాము, టీ పవర్ ఆఫ్ ఎన్. ఎఫ్ డాష్ ఆఫ్ డిఎక్స్ అంటే డిటీ. సో ఇప్పుడు ఏ ఫార్ములాలో ఉంది, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములాలో ఉంది. ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా ఏంటి, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. అర్థమైందా. సో లాస్ట్లో టీ అంటే ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్. సో ప్రాబ్లమ్స్ కూడా ఇలానే చేయాలి. ఒకసారి మరీ చెప్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఉంటుందో ఆ ఫంక్షన్ డెరివేటివ్ చేస్తే ఇది రావాలి. సో అలా వచ్చిన వాటిని తీసుకోవాలి. సో ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా ఫస్ట్ టర్మే తీసుకుంటాము, దానికి స్క్వేర్ సమ్ ఏదో ఒకటి ఇస్తాడు, అది మీకు తెలుస్తుంది. లేదు తెలియలేదు అంటే ఫస్ట్ టర్మే తీసుకోండి, లేదు ఇంకా తెలియలేదు అంటే దీన్ని ఫస్ట్ టర్మ్ డెరివేటివ్ చేస్తే సెకండ్ టర్మ్ రావాలి. ఓకేనా. సో అంటే దీన్ని తీసుకోవాలని మీకే తెలిసిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ చేయాలి, తర్వాత డిఫరెన్షియేషన్ చేయాలి, తర్వాత ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ప్రతి ప్రాబ్లం కూడా ఇలానే చేయాలి. ఓకేనా. సో మనం ఫస్ట్ ప్రాబ్లం చూద్దామా. 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. చూడండి ఇక్కడ ఏమీ లేదు అంటే పవర్ 1. సో ఫస్ట్ టర్మ్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పాను కదా, అంటే 1కి డెరివేటివ్ 0, సైన్కి డెరివేటివ్ కాస్, అంటే మనం దీన్ని టీ అని తీసుకోవచ్చు. లెట్ 1 ప్లస్ సైన్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ. సో గివెన్ అని రాసుకోండి, గివెన్ ఈక్వేషన్ 1 అని పెట్టండి. సో డెరివేటివ్ చేస్తే సేమ్ మనం ఎలా అయితే చేస్తున్నాం మెథడ్ సేమ్ అలానే చేయాలి. సో ఇదేమవుతుంది, డిటీ బై డిఎక్స్ అవుతుంది. సో 1కి డెరివేటివ్ 0, సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ ఈక్వల్స్ టు డిటీ బై డిఎక్స్. సో తర్వాత ఏం చేసాము, ఈ డిఎక్స్ని ఎట్ సైడ్ తీసుకొస్తాం. 0 ప్లస్ కాస్ ఎక్స్. సో దీని ఆర్డర్లో రాయండి, కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈక్వల్స్ టు డిటీ. కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లేస్లో నేను డిటీ పెట్టాలి, 1 ప్లస్ సైన్ ఎక్స్ ప్లేస్లో టీ పెట్టాలి. సో ఫ్రమ్ 1 ఏంటి, 1 ప్లస్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్ డిఎక్స్. సో 1 ప్లస్ సైన్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం, టీ. సో కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే డిటీ. సో పవర్ ఏమీ లేదు కాబట్టి 1. ఇది ఎలా ఉంది, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములాలో ఉంది. సో ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా ఇదే కదా, ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1. సో ఇక్కడ ఎక్స్ ప్లేస్లో టీ ఉంది, ఎన్ ప్లేస్లో 1 ఉంది. చూడండి, ఎక్స్ ప్లేస్లో టీ ఉంది, ఎన్ ప్లేస్లో 1 ఉంది. సో ఎక్స్ ఎక్కడైతే ఉందో, ఎక్స్ ఎక్కడ ఉంది అక్కడ ఏం పెట్టాలి, టీ పెట్టాలి. సో ఎన్ ఎక్కడ ఉంది అక్కడ 1 పెట్టాలి. ఏం పెట్టాలమ్మా, 1 ప్లస్ సి అంటే టీ స్క్వేర్ బై 2 ప్లస్ సి. సో టీ అంటే ఏంటి, యాక్చువల్గా టీ అంటే ఏమనుకున్నాం, 1 ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2. ఇంత ప్రాబ్లం దీని నుంచి గ్యారెంటీ 3 మార్క్స్ క్వశ్చన్.
ఈ మెథడ్ నుంచి 3 మార్క్స్ క్వశ్చన్ లేకుండా పేపరే ఉండదు, అంత ఇంపార్టెంట్ మెథడ్. ఓకేనా? సో ఏం లేదమ్మా, సో ఫస్ట్ టైం చూస్తారు. సో దీని యొక్క డెరివేషన్ ఇందులో ఉండాలి, ఉంటే ఇదే టీ. సో దాని నుంచి డిఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, సబ్స్టిట్యూట్ చేయాలి, అంతే ఈజీ. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూద్దాం. సో 1 ప్లస్ లాగ్ ఎక్స్, లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1కి ఏంటి డెరివేటివ్ 0, లాగ్ ఎక్స్కి డెరివేటివ్ 1/x. సో ఏం తీసుకోవాలి? 1 ప్లస్ లాగ్ ఎక్స్ అనేది టీ అనుకోవాలి. సో డెరివేటివ్ డిఫరెన్షియేటింగ్ 1 d/dx of log x equals to dt/dx. సో 1కి డెరివేటివ్ 0, log xకి డెరివేటివ్ 1/x dt/dx. సో ఏంటిది ఇచ్చడు వస్తే మల్టిప్లై అవుతుంది, ఎందుకంటే డివైడ్ కాబట్టి. సో దీని ప్లేస్లోని dt వేయాలి. సో ఇది వస్తుంది, సో వాడు ఇది వచ్చేలానే ఇస్తాడు. ఓకేనా? ఫ్రమ్ 1 తీసుకోండి. సో దీన్ని ఎలా చేయాలంటే ఒకసారి చూడండి అమ్మా, ఇలా రాయొచ్చు కదా. సో దీని ప్లేస్లోనే టీ ఏం పెట్టుకున్నాం? సో టీ ఇంటూ, సో దీని మొత్తం ప్లేస్లో ఏం రాయొచ్చు? డిటీ. సో మళ్ళీ ఏం లేదు కాబట్టి సేమ్ ఇందాకల ఫార్ములానే, t²/2. సో యాక్చువల్గా టీ అంటే ఏంటి? 1 ప్లస్ లాగ్ ఎక్స్. ఇవి ఇంతే, చాలా చాలా ఈజీగా ఉంది కదా, చాలా చాలా ఈజీ. సో నెక్స్ట్ ఫార్ములా చూద్దామా? నెక్స్ట్ ఫార్ములా చూడండి, ఎన్ వాల్యూ 2 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా? 2 ఇచ్చాడు. ఎన్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 2 ఇచ్చాడు. సో దీన్ని ఫస్ట్ హోల్ స్క్వేర్లో రాసుకోవచ్చు కదా, హోల్ స్క్వేర్లాగా రాయొచ్చా లేదా? రాసిన తర్వాత దీన్ని టీ అనుకోవాలి, తెలిసిపోద్ది కదా, మీకు చెప్పాను కదా, అండ్ వాల్యూ 1 2 3 అండ్ సో ఆన్. సో ఎప్పుడైతే స్క్వేర్ కనపడిందో దాన్ని టీ అనుకోవాలి. సో తర్వాత ఏం చేయాలి? డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో డెరివేటివ్ ఆఫ్ కాస్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ dt/dx. సో sin x into dx equals to minus dt. సో sin x dx దగ్గర, సో sin x dx దగ్గర ఏం పెట్టాలి అప్పుడు? sin x dx దగ్గర మైనస్ dt పెట్టాలి. సో మనం దీన్ని ఫ్రమ్ 1 తీసుకోండి. ఫ్రమ్ 1 తీసుకుంటే కాస్ ఎక్స్ని ఏమనుకున్నాం? టీ అనుకున్నాం, అంటే t². యాక్చువల్గా ఇది ఫ్రమ్ 1, ఇది కాదు. సో కాస్ ఎక్స్ని ఏమనుకున్నాం? టీ అనుకున్నాం. సో ఇదేంటి? sin 2x, sin 2a. sin 2a ఫార్ములా తెలుసు కదా మీ అందరికీ. sin 2a ఏంటి? 2 sin a cos a. sin 2a ఫార్ములా ఏంటి? 2 sin a cos a. సో దీని ప్లేస్లో ఏం పెట్టచ్చు? sin 2a అని రాయండి ఇక్కడ. sin a cos a. ఏ అంటే ఇక్కడ ఎక్స్ ఇచ్చాడమ్మా. ఓకేనా? సో మళ్ళీ మనం cos x ప్లస్లో ఏం పెట్టుకోవచ్చు? మళ్ళీ టీ పెట్టుకోవచ్చమ్మా, టీ. ఇంకా 2 ఇంటూ sin x dx. సో దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? మైనస్ dt. దీని ప్లేస్లో ఏం రాయొచ్చమ్మా? మైనస్ dt. సో కంటిన్యూ ప్రాబ్లం పైన డిస్కస్ చేసుకుందామా? కంటిన్యూస్ ఇక్కడ చెప్తున్నాను చూడండి అమ్మా. ఇంటిగ్రల్ t² t 2 sin x dx. చూడండి, అంతే కదా లాస్ట్ స్టెప్, అంతేనా? సో చూడండి, సో t² ఇంటూ t అంటే t³ 2 sin x dx వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేస్తాం? sin x dx వాల్యూ మైనస్ dt. సో మైనస్ని బయటకు తీసుకొస్తే 2ని కూడా బయటకు తీసుకొస్తే, సో ఇప్పుడు ఈక్వేషన్ అంతా కూడా కన్వర్టెడ్ ఇంటూ టీ. సో దీని ఫార్ములా మీకు తెలుసు కదా, t⁻3 + 1/3 + 1 + c అంటే x⁻n ఫార్ములా. t⁻4/4 + c అంటే t అంటే ఏంటి? టీ అంటే ఏం తీసుకున్నాం? కాస్ ఎక్స్. టీ అంటే ఏం తీసుకున్నాం? cos x whole power 4/4 + c. సో
సో క్యాన్సిల్ అయితే ఇంకేముంటుంది 2, అంతే ప్రాబ్లం. చాలా చాలా ఈజీ అమ్మా. సో ఒకసారి మరి చూడండి, కన్ఫ్యూజ్ అనిపిస్తారు, దీన్ని టీ అనుకోవాలి. తర్వాత sin2x ఫార్ములా వేయాలి. sin2a ఫార్ములా వేసాక అందులో కూడా మళ్ళీ cos x ప్లస్లో టీ అనుకోవాలి. ఇంకా sin x dx వాల్యూ మీకు తెలుసు dt. ఆ తర్వాత కంటిన్యూషన్ ఇక్కడ చెప్తాం. ఓకేనా స్టూడెంట్స్? సో నెక్స్ట్ 4th ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, 2 టర్మ్స్ని సపరేట్ చేయాలి ఫస్ట్. సో ఇక్కడ n వాల్యూ ఎంత ఇచ్చాడు? 4 ఇచ్చాడు. అంటే n వాల్యూ ఇచ్చినదే కదా మనం తీసుకోవాలి టీ అని. సో నెక్స్ట్ ఏం చేయాలి? డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో log xకి డెరివేటివ్ ఏమవుతుంది? log xకి డెరివేటివ్ 1/x dt/dx. సో dx ఇటు సైడ్ వస్తే dt, దీన్ని ఫ్రమ్ స్టార్ అనుకోండి. ఫ్రమ్ స్టార్ ఏంటమ్మా? ఫ్రమ్ స్టార్ ఏంటి? 1/x ఇంటూ ఇది ఇంటూ అమ్మ మైనస్ కాదు, log x హోల్ పవర్ 4 dx. మనకు ఇలా పవర్స్లో ఉంది, ఫ్రంట్లో ఉండాలి కాబట్టి ఫ్రంట్లో రాసుకున్నాం. అక్కడ ఒక్కొక్కసారి ఆర్డర్లో మీరు ఆర్డర్లో రాసుకోవాలి. ఓకేనా? సో log x అంటే తెలుసు కదా, టీ అనుకున్నాం. సో దీని ప్లేస్లో dt చూడండి పక్కనే ఉంది. ఓకే, సో ఇది పైకి వెళ్తే -4 అవుతుంది. సో ఇది ఎలా ఉంది? టీ పవర్ ఎలా ఉందమ్మా? x పవర్ ఆఫ్ n. ఇక్కడ n వాల్యూ ఎంత? -4. n వాల్యూ ఎంతమ్మా? -4. సో టీ పవర్ -3/3. సో పాజిటివ్ని పైకి తీసుకెళ్తే నెగిటివ్ అయింది, మళ్ళీ నెగిటివ్ని కిందకి తీసుకొస్తే పాజిటివ్ అవుతుంది కదా. సో యాక్చువల్గా టీ అంటే ఏం తీసుకున్నాం? టీ అంటే log x తీసుకున్నాం. సో ఇంతే ప్రాబ్లమ్. ఒకసారి మళ్ళీ చూద్దామా ఒకసారి. సో ఫస్ట్ పవర్లో ఉంది కదా, సో n వాల్యూ ఎంతో కొంత ఇచ్చాడు కాబట్టి నేను టీ. తర్వాత డెరివేటివ్ చేస్తే we get this value. Substitute these two values in star. The equation becomes in t. So then using x power of n formula. సో ప్రతి ప్రాబ్లంలో కూడా ఈ ఫార్ములానే యూజ్ చేస్తున్నామా? ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. సో నెక్స్ట్ 5th ప్రాబ్లం, sin inverse x హోల్ పవర్ 4/1/√1 - x². సో పవర్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ దీన్ని sin inverse x హోల్ పవర్ 4 × 1/√1 - x² dx. సో చెప్పాను కదా, పవర్ సమ్ వాల్యూ ఇచ్చిన దాన్ని తీసుకోవాలి, లేదా దాన్ని డెరివేటివ్ చేసిన తర్వాత తీసుకోవాలి. సో వాడే పవర్ 4 ఇచ్చాడు కాబట్టి ప్రాబ్లం లేదు. సో తర్వాత ఏం చేయాలి? డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో sin ఇన్వర్స్ x అంటే 1/√1 - x². ఈ ఫార్ములా, ఈ ప్రాబ్లం చాలా చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు, బట్ చాలా ఈజీ, ఇట్స్ నాట్ టఫ్. సో x టర్మ్స్ అని ఒక దగ్గర, t టర్మ్స్ అని ఒక దగ్గర సపరేట్ చేద్దాం. సో ఇది ఇక్కడ డివైడ్, ఇక్కడ వస్తే మల్టిప్లై అవుతుంది. స్టార్లో వేద్దాం. ఫ్రమ్ స్టార్ ఏంటి? sin ఇన్వర్స్ 4. స్టార్ ఏంటమ్మా? sin ఇన్వర్స్ 4. sin ఇన్వర్స్ అంటే టీ, అంటే టీ పవర్ 4. సో ఇంకేముంది? సో దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? dt. దెన్ యూజింగ్ x పవర్ ఆఫ్ 4 ఫార్ములా. చాలా చాలా ఈజీ కదమ్మా. సో టీ పవర్ 5/5 + c. సో టీ వాల్యూ ఎంత? sin ఇన్వర్స్ x అంటే sin ఇన్వర్స్ హోల్ పవర్ 5/5 + c. ఇంతే. సేమ్ ఈ ఫార్ములా కూడా అంతే, సేమ్. ఇక్కడ పవర్ 4 వచ్చింది, అక్కడ పవర్ 4 లేదు. సో పైన టర్మే తీసుకోవాలి. పవర్ 4 లేదు అంటే ఫస్ట్ టర్మ్ తీసుకోవాలి, లేదా డెరివేటివ్ చేసి చూడాలి. ఓకేనా? సో ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని స్టార్ అనుకోండి, sin ఇన్వర్స్ xని t అనుకోండి. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను.
సైన్ ఇన్వర్స్ అంటే 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో డిఎక్స్ ఇక్కడ వస్తే మల్టిప్లై అవుతుంది ఫ్రమ్ స్టార్లో మైన్. స్టార్ ఏంటి? సైన్ ఇన్వర్స్ అంటే టీ. సో 1/, ఏమవుతుంది? డిటీ. సో ఇక్కడ ఎన్ వాల్యూ అంతా ఏమీ లేదు కాబట్టి 1 + 1/1 + 1 + c. సో t² 2 + c. సో t అంటే యాక్చువల్గా సైన్ ఇన్వర్స్ ఎక్స్. సో t అంటే ఏంటమ్మా? సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇంతే, చాలా ఈజీ కదా. సో ఫస్ట్ టీ అనుకోవాలి, తర్వాత డిఫరెన్షియేషన్ చేయాలి, తర్వాత ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర, టీ టర్మ్స్ ఒక దగ్గర రాయాలి, తర్వాత ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా యూస్ చేయాలి, లాస్ట్లో టీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను, అంతే. ఈజీ కదమ్మా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. ఇది ఇంకా ఈజీ, ఇంకా చాలా ఇంపార్టెంట్ కూడా. సేమ్ ఇది కూడా అంతే. పుట్ tan ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు టీ. సో నెక్స్ట్ డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో డిఫరెన్షియేషన్ చేస్తే tan ఇన్వర్స్ ఎక్స్ అంటే 1/1 + x². సో ఈ డిఎక్స్ చూడ వస్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. సో టీ టర్మ్స్ ఒక దగ్గర, ఎక్స్ టర్మ్స్ ఒక దగ్గర. ఫ్రమ్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాము. సో యాక్చువల్గా ఫ్రమ్ 1 ఎలా రాయాలంటే, ఫ్రమ్ స్టార్ని tan ఇన్వర్స్ ఎక్స్ ఇంటూ 1/1 + x² డిఎక్స్. సో tan ఇన్వర్స్ ఎక్స్ అంటే టీ. సో దీని వాల్యూ డిటీ. సో ఇప్పుడు ఏంటి? t పవర్ ఆఫ్ 1 + 1/1 + 1 + c t² 2 + c. సో యాక్చువల్గా టీ అంటే tan ఇన్వర్స్. ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడిగే ఛాన్స్ ఉన్నాయి వీటి నుంచి, ఓకేనా. ఎక్కువ సైన్ ఇన్వర్స్ అడుగుతాడు, నెక్స్ట్ tan ఇన్వర్స్ అడుగుతాడు, లాగ్ ఉంది కదా, తర్వాత ఈ ప్రాబ్లం అడుగుతాడు, ఎక్కువ ఇవే అడుగుతాడు. ఏదో ఒకసారి అడుగుతాడు, బట్ వినండి. మేబీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఎలా చేయాలో ఆల్రెడీ ఈ ప్రాబ్లం ముందు చేసాం మనం. సో దీన్ని టీ అనుకోవాలి, తర్వాత డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో 1కి డెరివేటివ్ చేస్తే, సో 1 అనేది కాన్స్టెంట్ కాబట్టి కాన్స్టెంట్కి డెరివేటివ్ చేస్తే సో కాన్స్టెంట్కి డెరివేటివ్ చేస్తే 0. log x అంటే 1/x dt/dx. సో 0 + 1/x అంటే, సో ఇక్కడ వస్తుంది మల్టిప్లై అవుతుంది ఫ్రమ్ స్టార్ని చూడండి ఎలా వస్తాను. 1 + log x హోల్ పవర్ 5 ఇంటూ 1/x dx. సో దీని వాల్యూ t పవర్ 5. సో దీని వాల్యూ dt. సో t పవర్ 5 + 1/5 + 1 + c. సో t పవర్ 6/6 + c. సో యాక్చువల్గా t అంటే 1 + log x హోల్ పవర్ 6/6 + c. ఇంతే, చాలా చాలా ఈజీ కదా, మీరు చేయగలరు కదమ్మా. సో ఇక్కడ ఏంటి? స్క్వేర్ దేనికి ఉంది? సో n వాల్యూ 2 అంటే ఇక్కడ సీకెన్ ఎక్స్. ఇప్పుడు యాక్చువల్గా sec² x అని తీసుకోవాలి. sec² x అయితేనే sec² x డెరివేటివ్ tan x అవుతుంది కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా sec² xని 4 అనుకోవాలి. sec² xని. సో ఇవి హోంవర్క్ ప్రాబ్లమ్స్, బట్ ఈ ఇంపార్టెంట్ అని నేను చెప్తున్నాను, ఓకేనా స్టూడెంట్స్. సో ఇది కూడా అంతే. sec² x dx అంటే tan x. సో దీని డెరివేటివ్ చేస్తే tan x. సో dx ఇక్కడ వస్తుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో దీని ప్లేస్లో t ఇంటూ dt అంటే t పవర్ ఆఫ్ 1 + 1/1 + 1 ఏమీ లేదంటే 1 కదా. సో చూడండి, సో దీని నుంచి డెరివేటివ్ చేస్తే సో t sec² x ప్లస్లో t tan x dx ప్లస్లో t. సో దీని ఫార్ములా x పవర్ ఆఫ్ nలో ఉంది. సో t² 2 + c. యాక్చువల్గా t అంటే ఎంత? sec² అంటే sec² హోల్ పవర్ 2 + c. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలోని నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ టైప్ మనం నేర్చుకుందాం. సో మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.